హాయ్ అండి. మన ఇంట్లో అన్నం మిగిలిపోతూ ఉంటుంది కదండి. ఆ అన్నాన్ని పడేయకుండా వేస్ట్ చేయకుండా వడియాలు అయితే పెట్టుకోవచ్చండి. ఇవి సేమ్ చూడటానికి బియ్యం పిండి వడియాల్లానే ఉంటాయండి. టేస్ట్ కూడా అలాగే ఉంటాయి. చూడండి, ఇక్కడ నేను ఇలా నలుపు చూస్తే ఎంత క్రిస్పీగా ఉన్నాయో. ఇవి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. చాలా ఈజీ అండి. ప్రాసెస్ అయితే చాలా ఈజీ, టేస్ట్ కూడా చాలా బాగుంటాయి. ఫస్ట్ అన్నాన్ని ఇలా వాటర్ వేసి కొంచెం ఒక 10 మినిట్స్ ఇలా ఉంచాలండి. తర్వాత ఈ వాటర్ని సపరేట్ చేసేసుకోవాలన్నమాట. తర్వాత ఈ అన్నంలో టేస్ట్కి సరిపడా సాల్ట్, అలాగే కారము, నెక్స్ట్ పసుపు, తర్వాత కరివేపాకు అండి. కరివేపాకు వేసి అలాగే కొద్దిగా కొత్తిమీర వేయాలి. ఇవన్నీ వేసి బాగా కలుపుకోవాలండి. కొంచెం అన్నం ఇలాగా మెదుపుకుంటూ కలుపుకోవాలన్నమాట, కొంచెం మెత్తగా అయ్యేలాగా. చూడండి, వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా కలుపుకోవాలి. ఇవి చాలా బాగుంటాయండి. రైస్ వడియాలు కదా, అలాగే లెఫ్ట్ ఓవర్ రైస్తో ఇలా చేసుకుంటున్నాం కదా, బాగుంటుంది. స్నాక్స్గా కూడా చాలా బాగుంటుందండి. నేను ఎప్పుడూ చేస్తాను. సో నెక్స్ట్ ఇలా కలిపేసుకున్న తర్వాత చూడండి, ఇలా ముద్దల కింద చేసి అన్నము ఇలా చిన్న చిన్న ముద్దల్లా అయితే ఇలా పెట్టుకోవాలండి ఒక ప్లేట్లో. అవి అలా చిన్న చిన్న ముద్దలు కనుక రాకపోతే మన చెయ్యి తడుపుకుంటూ అలాగా పెట్టుకోవాలండి. ఇవి సేమ్ పఫ్డ్ రైస్ ఉంటాయి కదా, సేమ్ అలాగుంటాయండి ఇవి ఫ్రై చేసినప్పటికీ. టేస్ట్ అయితే చాలా బాగుంటాయి. పిల్లలు కూడా ఈజీగా తింటారు, ఇష్టంగా తింటారండి. చూసారు కదా, కొద్దిగా రైస్తో ఎన్ని వడియాలు అయితే వస్తున్నాయో. కంప్లీట్గా 2 ప్లేట్స్ అయితే నిండాయండి. మనం ఎక్కువగా కష్టపడక్కర్లేకుండా ఇలా వడియాలు అయితే ఈజీగా చేయొచ్చండి. చూడండి, ఇప్పుడు ఈ 2 ప్లేట్స్ని ఒక ఫుల్ డే అంతా ఎండలో ఉంచాలండి. నెక్స్ట్ ఒక హాఫ్ డే, 1.5 డేస్లో వడియాలు రెడీ అండి. చూడండి ఎలా ఎండిపోయాయో. నెక్స్ట్ వీటిని ఆయిల్ వేసుకుని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫ్రై చేసుకోవాలండి. అంతే, వడియాలు రెడీ. ఎంతో టేస్టీ అండ్ ఈజీ అన్నంతో చేసిన వడియాలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి, డెఫినెట్గా నచ్చుతాయి. ఓకే అండి, వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి. అలాగే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.